అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని ప్రతి ఒక్కరూ లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాకినాడలో పర్యటించిన లోకేష్ హలో లోకేష్ పేరిట జేఎన్టీయూలో విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకంటే ముందు కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ హాస్పిటల్ భవనాలను జేఎన్టీయూలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం 21 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీల్ని ప్రారంభించారు. జేఎన్టీయూ అనుబంధ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫెయిర్ పేరిట ఏర్పాటు చేసిన 20 స్టాళ్లను లోకేష్ సందర్శించారు. ఆవిష్కరణల గురించి విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూకి ఉపకులపతి శివరామకృష్ణ ప్రసాద్, ప్రొఫెసర్లు, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, యనమల దివ్య, సత్యప్రభ, ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో మనందరం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతాం. ఆ నిర్ణయాలే మన జీవితాన్ని మార్చుతాయి. నేను కూడా నా జీవిత ప్రయాణంలో ఒక నిర్ణయం తీసుకున్నా. అది పాదయాత్ర చేస్తాం. పాదయాత్ర ద్వారా నాకు ఆంధ్ర రాష్ట్రం అర్థమైంది, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమైంది, యువత ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో నాకు అర్థమైంది. అందుకే నేను నెలకి ఒకసారి స్టూడెంట్స్ని కలవాలనుకుంటున్నా. వాట్ ఆర్ యువర్ ఆస్పిరేషన్స్, వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్? మనందరి లక్ష్యం ఒకటే ఉండాలి, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉండాలి. సార్, మీరు ఇంజనీరింగ్లో మీ అసైన్మెంట్స్ కానీ రికార్డ్స్ కానీ మీరే రాసేవారా లేదా ఎవరి చేతైనా రాయించేవారా సార్? ఇప్పుడు నా డిగ్రీ రీకాల్ అయిపోతున్నాయి. సో టేక్ హోంవర్క్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అవర్ ఓన్ హోంవర్క్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. సో నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఆలోచన నాకు అప్పుడు రాలే. ఇప్పుడు వస్తుందేమో, కానీ నేను బట్టి కొట్టే స్టూడెంట్ కానే కాదు. మా స్పీచ్ రైటర్ వచ్చి స్పీచ్ ఇచ్చి, సార్ ఇది 4 బట్టి కొట్టాలంటే నా వల్ల అవదు. ఐఎమ్ నాట్ అ బట్టి స్టూడెంట్. సో యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐఎమ్ ఆల్సో కాంటంప్లేటింగ్. నువ్వు అట్లానే వేరే వాళ్ళ దగ్గర తీసుకోదు, లేదు సార్, రికార్డులంతా రాయాలి.